ఈరోజు నోరు అదుపులో పెట్టుకోండి. ఏంటి ఏం చేస్తావు? తెగరెచ్చిపోతున్నావు? అంత సీన్ లేదు. షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. దత్తపుత్రుడైనా ఉత్తపుత్రుడైనా ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నువ్వు మాస్ అయితే నేను ఓర మాసే. నేను గాని నోరు తెరిచాననుకో డ్రైనేజ్ కూడా ముక్కు మూసుకుంటది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్యలాంటి చేసుకో. ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. మేము ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క ఓటమికి ప్రజలకు నచ్చనటువంటిది మేము ఏం చేశాం? ఏం నటిస్తున్నావురా? అబ్బూ, ఎక్కడ పొరపాటు జరిగింది? తప్పు మాదేం కాదు. తప్పంతా మీద ఒప్పుకో. నేను ఒప్పుకోను. ఒప్పుకో. తప్పు చేయని జగనన్నని జైల్లో పెట్టినప్పుడేమో తల్లి ఇంతమంది నన్ను అనుమానించినా నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి. మీరు జగన్మోహన్ రెడ్డిని జైలు రెడ్డి అని పిలిచారే. జగన్మోహన్ రెడ్డిని చంచల్గూడ జైలు అన్నారే. ఎన్నిళ్ళు కావాలి ముఖ్యమంత్రికి? ఉన్నిళ్ళు సరిపోవా? ఎన్ని ఇల్లులు కట్టుకుంటాడు? నువ్వెవడ్రా? నువ్వు ప్రతిపక్ష నాయకుడా? నువ్వు చంద్రబాబు నాయుడు పనికి మాలిన పార్టీలుగా ఉన్న అధ్యక్షుడు. మా నాయకుడు తప్పు చేయలేదు కాబట్టే ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఎక్కడ చూసినా మీటింగ్ లో సైకో జగన్ అని అంటున్నారే. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. ఇక అన్నియా కోసం తెప్పించిన బాత్ టబ్ 36 లక్షలు అన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.